ఆయన తన విద్యని స్మరించాడు, మృత సంజీవని స్మరించి, నువ్వు వెళ్ళదిగో చెట్టుకు కట్టబడినటువంటి కచుణ్ణి స్పృశించి ఆయన్ని మళ్ళీ పునరుజ్జీవితుణ్ణి చెయ్యి. ఇప్పుడు ఆ విద్య వెళ్ళి ఆయన్ని స్పృశించింది, ఆయన మళ్ళీ బ్రతికాడు. కచుడు తిరిగి వచ్చేసాడు. చాలా సంతోషించాడు కచుడు, మహానుభావుడు నన్ను బ్రతికించాడు. పైకి ఈ మాట అనకపోయినా లోపల చాలా సంతోషించింది దేవయాని. అమ్మయ్యా, కచుడు బ్రతికాడు. పగ పెరిగింది రాక్షసులకి. వీడ సాధ్యం కుల, వీడిని చంపేశానరా, వీడిని చంపేస్తే శుక్రాచార్యుల వారు మళ్ళీ ఆ మృత సంజీవని విద్యని పంపి బతికించాడు. కాబట్టి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదండి. వాళ్ళందరూ సమావేశమయ్యారు. శవం దొరికితే బతికించాడు. కాబట్టి అసలు శవం దొరకకుండా ఉండాలి. మన గురువు గారి దగ్గర శక్తి ఉంది. బూది చేసేసి ఎక్కడన్నా పెట్టినా బతికిస్తారు మళ్ళీ. కాబట్టి ఇక బతికించడానికి అవకాశం లేకుండా చేయాలంటే ఏం చేయాలి? బూది చేసి గురువుగారి కడుపులోకే పంపించేయాలి. పంపించేస్తే ఇప్పుడు వాడిని బతికిస్తే మృత సంజీవని విద్యని పంపించి వాడు బయటికి రావాలిగా. కడుపులో ఏనాలు పెట్టి కూర్చుంటాడు, బయటికి రావాలి. వాడు బయటికి వస్తే గురువుగారు తెచ్చుకుంటాడు. అందుకని గురువుగారికి బతికించాలి. కాబట్టి గురువుగారి కడుపులోకే పంపించేయాలంటే ఈ మాట వాడిని చంపి కాల్చి బూది చేసి గురువుగారు పుచ్చుకునేటటువంటి మద్యంలో కలిపి పట్టించారు. మద్యానికి మత్తు ఎక్కించే లక్షణం ఉందిగా, అందులో ఏమిటి అంత బూది వస్తోంది ఏమిటి, అది అలా ఉంది ఏమిటి ఆలోచించరు. మొదటి గుటకలోనే మత్తు ప్రారంభమై తాగేస్తారు అని వాళ్ళు ఏం చేశారంటే కచుణ్ణి కాల్చి ఆ శవాన్ని బూది చేసి ఆ బూది తీసుకెళ్లి శుక్రాచార్యుల వారు తాగేటటువంటి మద్యంలో కలిపి ఆయనకిచ్చారు. ఇష్టాలు పుచ్చేసుకున్నారు. మళ్ళీ చీకటి పడిపోయి మళ్ళీ రాలేదు. మళ్ళీ రాకపోతే పట్టించుకునేవాడు ఎవరు? దేవయాని ఒక్కతే. అలా అస్తమానం అతని గురించి ఆలోచించి అతను వచ్చాడో లేదో అంటే అర్థం ఏమిటి? పగలంతా ఆవిడ రాత్రి నేను ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తుంటుందని గుర్తు. అంటే దాని అర్థం ఒక కన్యకి ఎటువంటి లక్షణం ఏర్పడింది అంటే అది ఖచ్చితంగా అనురాగ సంబంధమై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఆవిడ సాయంకాలం అయింది, అడిగితే ఆయన అన్నాడు చాలా తేలిగ్గా, అమ్మ ఏముంది పెద్ద విచిత్రం, రాక్షసులు మళ్ళీ చంపేశాడు అని మళ్ళీ బతికించమంటుందేమో గొడవని చెప్పి ఆయన అన్నాడు ఉత్తమగతులు పొందుతాడులేమ్మా, ఆయన బ్రహ్మచర్యం ఆయన విధి ఆయన పాటించాడుగా, చంపిన వాళ్ళు పాడవుతారేమో కానీ ఆయనకే ఉత్తమగతులకు వెళ్ళిపోయి ఉంటాడులే, వెళ్ళు అన్నది. ఆవిడంది నేను అన్నం ముట్టను ఏమనుకుంటున్నావు అంటే ఇంకా వేరే చెప్పాలా? ఈ రోజుల్లో వాడేటటువంటి భాష ఏది ఉందో అది కచుడికి దేవయానికి మధ్య దేవయాని వైపు నుంచి అంకురారోపణం జరుగుతోంది అన్న విషయాన్ని నేను చెప్పాలేమిటి కొత్తగా?